రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు మిరప తోట వేసుకునే ప్రధాన పొలాన్ని ఏ విధంగా నేను తయారు చేసుకున్నాను. ఈరోజు అయితే నేను నా మిరప తోట వేసుకునే నేలను తయారు చేసుకోవడం జరిగింది. ఆఖరి దుక్కి అన్నమాట. నేను ఏం వేసుకున్నాను, అంచు ఏ విధంగా తోలుకున్నాను, అదేవిధంగా మనకు మొక్కకి మధ్య దూరం ఎంత, సాలుకు మధ్య దూరం ఎంత, ఏ విధంగా నేను నా యజమాని పద్ధతులు పాటిస్తున్నాను అనేది నేను వీడియోలో క్లుప్తంగా చెప్తాను. అదేవిధంగా మనకు ఈ వీడియో వచ్చేసి మొదటి ఎపిసోడ్ అనమాట. మనకు ఇందులో నేను మొదటి స్ప్రే కూడా ఏం చేయాలో కూడా చెప్తాను. సో వీడియో పూర్తి వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది రైతులు వర్షాలు లేకున్నా కానీ మోటార్ తోటి నీళ్లు కట్టి కూడా చాలామంది రైతులు వేసుకొని కూడా వారం రోజులు అవుతుంది. సో వాళ్ళకు కూడా ఫస్ట్ స్ప్రే ఏం చేయాలనేది తెలుసుకోవడానికి అయితే ఈ వీడియోలు చేయడం అయితే జరుగుతుంది ముందుగానే. సో మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మనం ఏం స్ప్రే చేస్తున్నాము అనేది అప్పుడే తోటలో మనము మందులు కలిపేటప్పుడే మనము వీడియో తీసి మనం స్ప్రే చేసే మందులు కూడా చెప్తాను. సో మొదట ఏంటంటే మనకంటే ముందు వేసుకున్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మొదటి స్ప్రే అయితే ఈ వీడియోతో పాటు చెప్పడం జరుగుతుంది. సో మనం మొదట వచ్చేసి నేను వేసుకునే నేలను ఏ విధంగా తయారు చేసుకున్నాను, నేను ఏం వేసుకున్నాను సో మీకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు నేల బలంగా ఉండాలి, అప్పుడే మనకు పంట నాణ్యత బాగుంటుంది, దిగుబడి కూడా గణనీయంగా వస్తుంది. కాబట్టి అటువంటి యజమాని పద్ధతుల్లో నేనైతే పాటించడం జరుగుతుంది. నేను ఎప్పుడైనా సరే మన నేలను బలంగా చేసుకోవడానికి, నేలను బలంగా నేలలో బలాన్ని పెంచుకోవడానికి, అదేవిధంగా నాణ్యమైన అధిక దిగుబడి కోసం మీకోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి. సో మొదట వచ్చేసి నేను వేస్తున్న మిరప దుక్కిని ఏ విధంగా నేను తయారు చేసుకున్నాను, ఏమేమి వేసుకున్నాను అనేది మొదట మాట్లాడుకుందాము. సో మొదట వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, వేపపిండి వేసుకుంటే నేలలో మనకు చాలా అధిక బలం చేకూరుతుంది. తొందర ఏంటంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మొక్కకి అందుతుంది. మొక్క బలంగా ఎదగడానికి, అన్ని రకాల చీడపీడలను తెగులను తట్టుకోవడానికి మనకు వేపపిండి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను మొక్కలు నాటే ముందు వేపపిండి వేసుకోవాలని ప్రతి ఒక్క రైతులో చెప్పడం జరిగింది. సో వేపపిండి ద్వారా మనకు ఈ తెగుళ్లను, విల్టును, అదేవిధంగా అన్ని రకాల చీడపీడలను తట్టుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చు నేలను. కాబట్టి నేను వేపపిండి అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. సో నేను కూడా వేపపిండిని నేను వేసే ప్రధాన పొలంలో నేను ఆల్రెడీ పశువుల ఎరువు వేసుకున్నాను. సో పశువుల ఎరువు వేసుకున్నా కానీ నేను మళ్ళీ వేపపిండి అయితే వేసుకోవడం జరిగింది. నేను 2 బ్యాగ్స్ అయితే వేసుకున్నాను. ఒక బ్యాగ్ వచ్చేసి 1340 రూపాయలు పడ్డది. సో మన గ్రోమర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. మనకు 100% నీమ్ కలిగినటువంటి, అంటే ఆయిల్ తీయకుండా ఉన్నది అయితే మనం వేసుకోవడం జరిగింది. మనకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో నేను 2 బస్తాలు అయితే వేపపిండి అయితే వేసుకున్నాను. సో నేను ఏ విధంగా వేసుకున్నానంటే మనకు వేపపిండి అనేది పౌడర్ ఫార్మేషన్లో ఉంటుంది. సో అంటే వేస్తే గాలికి మొత్తము గాలికి కొట్టుకుపోతూ ఉంటుంది అన్నమాట పౌడర్ అనేది. సో ఏ విధంగా చేసుకోవాలంటే మనం కొంచెం వాటర్ తీసుకోవాలి. సో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం కలుపుకొని చల్లుకుంటే మనకు చాలా బాగా చల్లుకోవచ్చు అన్నమాట. అంటే ఒక దగ్గరే పడకుండా మనకు గాలిలో కూడా పోకుండా, మనం వేసే ఎరువు గాలికి పోకుండా మనకు ఉండడానికి ఇది వాటర్ కలిపి చల్లుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో నేను కూడా ఆ విధంగా కలుపుకున్నాను. ఒకసారి మీరు వీడియోలో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పౌడర్ ఫార్మేషన్ ఉంటుంది, మనకు గాలి వస్తే గాలికి పోకుండా మనకు వాటర్ కలిపి చల్లుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది ఈరోజు. ఏంటంటే పొద్దున్నే వాన వచ్చేటట్లు ఉంది, వాన వచ్చే విధంగా మబ్బు అయింది, చినుకులు పడుతూనే ఉన్నాయి. సో మనము అప్పటికప్పుడే వేపపిండి తెచ్చి చల్లుకొని రూటవేటర్ చేయించి అంచు అయితే తోలడం జరిగింది ఈరోజు. అసలు మామూలు కాదు. ఈరోజు మార్నింగ్ అన్నం తినేసి ఆ టైంకి 12 అయింది ఈరోజు అప్పటి వరకు. ఎందుకంటే వర్షం వచ్చేటట్లు ఉంది. సో వర్షం వస్తే మళ్ళీ దుక్కి మళ్ళీ రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈరోజే అప్పటికప్పుడే మొత్తం అయితే కంప్లీట్ చేసినాం ఈరోజు ఆఖరి దుక్కి. సో అందుకే ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆఖరి దుక్కిలో మనం వేపపిండి వేసుకున్నాము. వేపపిండి ఏ విధంగా వేసుకుంటున్నామో ఏందనేది వీడియోలో మీరు కనబడుతుంది, చూస్తున్నారు. సో ఆ విధంగా మనం వేపపిండి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము మొదటి స్ప్రే ఎప్పుడు చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను వేసుకునేది ఏంటంటే సాల్తోట అండి.
సాల్ తోట, అదేవిధంగా చాలామంది రైతులు అంచు తోట కూడా వేసుకుంటున్నారు. సో అంచు తోటకి మనకు ఎంత డిస్టెన్స్ ఉండాలి, సాల్ తోటకి సాలుకి సాలు మధ్య దూరం ఎంత, మొక్కకి మొక్క మధ్య దూరం ఎంత పెట్టుకోవాలి. సో మనకు సాలుకు మధ్య దూరం వచ్చేసి 30 ఇంచెస్ పెట్టుకోవాలి, మొక్కకి మధ్య దూరం వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఆ విధంగా మనము మిరప నాట్లు అయితే వేసుకోవాలి. అంటే ఒక అడుగు అన్నమాట, మొక్కకి మధ్య దూరం ఒక అడుగు అనుకోవచ్చు. సాళ్ళకి మధ్య దూరం 2 అడుగులు, మన పాదాలు ఉన్నాయి కదా, సో మన అడుగులతోటి 2 అడుగులు సాళ్ళకి మధ్య దూరం, అదేవిధంగా మొక్క మధ్య దూరం వచ్చేసి 1 అడుగు. సో ఆ విధంగా మనము అంచు అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేనైతే సాల్ తోట అయితే వేస్తున్నాను. నేను నా సాళ్ళకి మధ్య దూరం వచ్చేసి 2 అడుగులు ఉంటుంది గ్యాప్. సో నేను చూపిస్తాను, నేను మొక్కలు నాటేటప్పుడు కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా నేనైతే అంచుకోవడం జరిగింది. సో వేపపిండి వచ్చేసి 2 బస్తాలు వేసుకున్నాను. ఎటువంటి ఎరువులు రసాయన ఎరువులు అంటే ఎటువంటి వాడలేదు. రసాయన ఎరువుల వల్లనే మనకు భూమి అనేది సారవంతాన్ని కోల్పోయి మనకు క్రమక్రమంగా పంట దిగుబడి అనేది తగ్గుతుంది. సో మోతాదు మించి వాడండి కానీ తక్కువ వాడండి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడండి. అప్పుడే మన నేల బలంగా ఉంటుంది, పంట కూడా బలంగా మంచి నాణ్యమైన దిగుబడి అయితే రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము అంచు అయితే తోలుకోవాలి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొదటి స్ప్రే వచ్చేసి మనము 6 నుంచి 8 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత 6 నుంచి 6వ రోజు లేదా 7-8 రోజులు, 8 రోజుల లోపు అయితే స్ప్రే చేసుకోవాలి. మొదటి స్ప్రే వచ్చేసి మోనోక్రోటోపాస్, అదేవిధంగా ఎస్పేట్. వర్షాలు బాగున్నాయి, కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి, అప్పుడు మీరు ఎస్పేట్కి బదులు మట్టి సల్ఫర్ వేసుకోండి. ఓకేనా, 80% WG ఫార్మస్లో ఉంటుంది సల్ఫర్. సో మోనో సల్ఫర్ లేకుంటే మోనో ఎస్పేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ రెండింటిని మీరు వాతావరణం బట్టి ఎండలు ఎక్కువగా ఉంటే ఎస్పేట్ స్ప్రే చేయండి, వానలు ఎక్కువగా ఉంటే సల్ఫర్ స్ప్రే చేయండి. సో ఈ 2 కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకుంటే మనకు మొక్క మంచి మెతకదనం రావడం జరుగుతుంది, మంచి గ్రోత్ రావడం జరుగుతుంది. మనకు అన్ని రకాల చీడపీడలను తట్టుకునే విధంగా, అదేవిధంగా మనకు ఈ రసం పీల్చు పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ వీటిని నివారించడానికి, మొక్క మంచి మెతకదనం రావడానికి, మంచి గ్రోత్ రావడానికి మనకు సహాయపడుతుంది. సో మోనో ఎస్పేట్ ఈ 2 కాంబినేషన్లో మొదటి స్ప్రే అయితే చేసుకోండి. సో 7 నుంచి 7-8 రోజులకు, 6 నుంచి 7-8 రోజులకు అయితే మొదటి స్ప్రే చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకున్న తర్వాత మనము ఒక 10 రోజులకి మనము అడుగు మందు కూడా వేసుకోవచ్చు. అడుగు మందు వచ్చేసి DAP వేసుకోవాలి. నేను ఎకరానికి వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు మనం వేపపిండి వేసుకున్నాము, ఆల్రెడీ ఈ పశువుల ఎరువు కూడా వేసుకున్నాము కాబట్టి మనం ఎరువులు తగ్గించుకుంటూ వేసుకోవాలి. మొదటి దప్ప వచ్చేసి మనము 10 రోజులకు వేసుకోవచ్చు. సో 10 రోజులకు మనము DAP ఒక అరకట్ట చాలండి. ఎకరానికి నేను అరకట్ట మాత్రమే రికమెండ్ చేస్తాను. చెట్టు దగ్గర కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వేపపిండి వేసుకున్నాము, అదేవిధంగా పశువుల ఎరువు కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ వాడుకోవాలి రసాయన ఎరువులు. అప్పుడే మనకు నేల బలంగా ఉంటుంది. సో ఆ విధంగా నేను మెయింటెనెన్స్ చేసే విధంగా నేను చెప్తున్నాను. సో ఆ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. మనకు నేల యొక్క బలాన్ని పెంచుకోవచ్చు, మనకు దిగుబడి కూడా మంచి నాణ్యమైన దిగుబడి పెంచుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మెయింటైన్ చేయండి. సో మనకు మొదటి స్ప్రే చెప్పుకున్నాము, మొదటి దప్ప ఎరువు చెప్పుకున్నాము. సో ఆ విధంగా మనము ఈ ఎపిసోడ్ 1 అనమాట ఇది. సో ఇప్పటి నుంచి మనము ఎపిసోడ్ వైజ్గా స్ప్రే వైజ్గా ఎపిసోడ్ అని మనం చెప్పుకుంటూ వస్తాము. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ ఫాలో అవ్వండి, మీకు మంచి దిగుబడి రావడానికి అయితే మంచి టెక్నిక్స్తో మీ ముందుకు వస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనము 15 నుంచి 30 రోజుల లోపు ఒక డ్రించింగ్ అయితే ఉంటుంది. అంటే వేరు వేసే దగ్గర మనము డ్రించింగ్ చేసుకోవడం అయితే ఉంటుంది. అది నేను చెప్తాను. మనకు అప్సైటీ అని ఉంటుంది, అదేవిధంగా మనకు ఇది ఒక ఫంగిసైడ్ ఉంటుంది, అందులో అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక న్యూట్రిల్స్ ఉంటుంది, మనకు ఆర్గానిక్ ప్రొడక్టు, అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి. అంటే మనకు సీవీడ్ కానివ్వండి, హ్యూమిక్ యాసిడ్, పుల్విక్ యాసిడ్, అది ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి. అది మాత్రమే స్ప్రే చేసుకోవాలి, డ్రించింగ్ చేసుకోవాలి. అదేంటో నేను చెప్తాను. ఫంగిసైడ్, అదిను అప్సైటీ, ఈ 3 కాంబినేషన్లో మనం ఒకసారి డ్రించింగ్ చేసుకునేది ఉంటుంది 15 నుంచి 20 రోజుల వరకు. మనకు వేరుకుళ్ళు రాకుండా, కాండం కుళ్ళు సమస్య రాకుండా, బూజు తెగులు రాకుండా, మొక్క వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవడానికి మనకు అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు ఎటువంటి తెగుల సమస్య రాకుండా మనకు చాలా ఎక్సలెంట్గా 100 to 100% వర్కౌట్ అవుతుంది. అది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పటి వరకు ఏంటంటే
మనం నేలను ఏ విధంగా తయారు చేసుకున్నాము ఆఖరి దుక్కిని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము మొదటి స్ప్రే ఏం చేసుకున్నాము, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మొక్కకి మొక్క మధ్య దూరం ఎంత, సాలుకు సాలు మధ్య దూరం ఎంత, అది కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము మొదటి దప్ప ఎరువు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, సో అది కూడా చెప్పుకున్నాము. సో ఇది వచ్చేసి మొదటి ఎపిసోడ్ అండి. సో మీరు ఎపిసోడ్ వైజ్గా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అయితే మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను. మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకోసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఆదరించండి, అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.